మహిమ నీకే రాజా. అందరు చప్పలు కొడుతూ ప్రైజ్ లార్డ్. దయచేసి ముందుకు రండి, స్త్రీలు కూడా ముందుకు రండి, ముందుకు రండి. బైబిల్ తీసుకుని ముందుకు రండి, అందరు బైబిల్ తీసుకుని ముందుకు రండి. పురుషులు కూడా, పురుషులు ఎదురుకు రండి అయ్యా, పురుషులు ఎదురుకు రండి, అందరు రండి. హల్లెలూయా. దేవుని మహిమ కార్యాలు చూడబోతూ ఉన్నారు. వెనకాల కుర్చీలో వాళ్ళు కూడా ఎదురుకు రండి. గ్లోరీ గ్లోరీ. ఇది అద్భుతాలు జరిగే రాత్రి అయ్యును. ఆమేన్ ఆమేన్. విశ్వసించిన వాడు కలవరపడడు. దేవుని మహిమ కార్యాలు చూస్తారు. ప్రైజ్ లార్డ్. అందరూ చప్పట్లు కొడుతూ నా కొరకై నీ మహిమను విడనాడినావే, నీ ఇతరునిగా చేసినావే. కన్నయ్యా నా కన్నయ్యా నా యేసయ్యా, నా కొరకై నీ మహిమను విడనాడినావే, నీ మిత్రునిగా చేసినావే. అన్నయ్యా నా కన్నయ్యా నా యేసయ్యా, అన్నయ్యా నా కన్నయ్యా నా యేసయ్యా, అన్నయ్యా నా కన్నయ్యా నా యేసయ్యా, అన్నయ్యా నా కన్నయ్యా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. నీకే మహిమ దేవా, నీ సర్వాన్ని మా కొరకు అర్పించావు తండ్రి. హల్లెలూయా. మహిమ నీకే రాజా. నీ సిలువ ప్రత్యక్షత ఈ రాత్రి ప్రతి వారి కలుగును గాక. నీ సిలువలో కార్చిన రక్తం ప్రతి వారి మీద ప్రోక్షించబడును గాక. పాపం, శాపం, అంధకారం, దోషం అంత యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. మహిమ నీకే రాజా, మహిమ నీకే. నా కొరకై నీ సర్వము నర్పించినావే, నీ శిష్యునిగా చేసినావే. అన్నయ్యా నా కన్నయ్యా నా యేసయ్యా, నా కొరకై నీ సర్వము నర్పించినావే, నీ శిష్యునిగా చేసినావే. అన్నయ్యా నా కన్నయ్యా నా యేసయ్యా, 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 అన్నయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆమె ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా 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 యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే.
పరిశుద్ధుడు నా యేసయ్య. అందరూ చెప్పండి, పరిశుద్ధుడు నా యేసయ్య, రక్షకుడు నా యేసయ్య, విమోచకుడు నా యేసయ్య. ఆనందంతో చెప్పండి, పరిశుద్ధుడు నా యేసయ్య, విమోచకుడు నా యేసయ్య, రక్షకుడు నా యేసయ్య, శ్రీమంతుడు నా యేసయ్య, జ్యోతిర్మయుడు నా యేసయ్య, దయామయుడు నా యేసయ్య, కరుణామయుడు నా యేసయ్య, రక్షకుడు నా యేసయ్య, సజీవుడు నా యేసయ్య, మృత్యుంజయుడు నా యేసయ్య, పునరుద్ధానుడు నా యేసయ్య. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. మహిమ నీకే రాజా. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహిమ 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 మహిమ. హల్లెలూయా. తెరవబడిన ఆకాశం మన మీద ఉన్నది. హల్లెలూయా. ప్రతి వారి కన్నులకు దేవుని మహిమ ప్రత్యక్షత కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఓ బలహీనులు యేసు నామములో బలం పొందుదురు గాక, శక్తిహీనులు యేసు నామములో శక్తి పొందుదురు గాక, శారీరక బలహీనతల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. ఓ రాబా బాబా బాబా, నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచు ఉన్నది నాయన. నీ సమాధానార్థమైన శిక్ష నాయన, మా సమాధానార్థమైన శిక్ష నీ మీద మోపబడింది ప్రభువా. హల్లెలూయా. మా దోషముల కొరకై నలగొట్టబడిన యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. మహిమ 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 మహిమ. గ్లోరీ 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 గ్లోరీ. నీకే ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన నీకే. పరిశుద్ధమైన నీకే ఆరాధన. ఈ మొదటి రాత్రి నీ సన్నిధి మాతో కూడా ఉన్నందుకు వందనాలు అయ్యా. ఈ రాత్రి ప్రజలు నీ సన్నిధికి వచ్చారు. మేము కూడి రావటమే ఒక అద్భుతమై ఉన్నది తండ్రి. ఒక్క సమరయ స్త్రీ కోసం మధ్యాహ్నం వేళ యాకోబు బావి దగ్గర కూర్చుని నాయన ఆమెకి సువార్తను ప్రకటించి ఆమె జీవితాన్ని మార్చి ఆ గ్రామానికి గొప్ప వెలుగునిచ్చారు. ఈ మొదటి రాత్రి సభలో ఒక్కరి జీవితంలోనైనా నీ స్పర్శ కలగాలి ప్రభు. నీ ఆత్మ తాకిడిని నీ బిడ్డలు అనుభవించాలి. హల్లెలూయా. నీ వైపు చూచే నేత్రాలు కలుగును గాక, నీ వైపు చూచే నేత్రాలు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని బలమైన అభిషేకం మన మధ్య ఉన్నది. హల్లెలూయా. ఆయన షకీనా మేఘం ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. అద్భుతాలు చేసే ప్రభు మన మధ్య ఉన్నారు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న ఆశ్చర్యకరుడైన ప్రభు మన మధ్య ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లోకమునకు వెలుగైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రత్యక్షత ఈ రాత్రి ప్రతి ఒక్కరికి కలుగును గాక. హల్లెలూయా. మహిమ నీకే రాజా, మహిమ నీకే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ ఘనముగా చప్పలు కొడుతూ హల్లెలూయా. విడుదల 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 విడుదల. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. జయం కలుగును గాక. హల్లెలూయా. మహిమ నీకే రాజా, మహిమ నీకే, మహిమ నీకే. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధి నేను అనుభవిస్తూ ఉన్నాను ప్రియులారా. దేవుని సన్నిధి శరాబులు కెరాబులు దూతగణములు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాయి. మీ మధ్యన అగ్ని జ్వాల వలె ప్రభు ప్రకాశిస్తూ ఉన్నారు. హల్లెలూయా. గొప్ప విడుదల కలిగే రాత్రి రాత్రి. హల్లెలూయా. గొప్ప విడుదల కలిగే రాత్రి. హల్లెలూయా. నీ వచ్చిన వారు వచ్చినట్లు వెళ్ళే రాత్రి కాదు ఇది. మహిమ కలిగిన దేవుని స్పర్శను అనుభవించి, మహిమ కలిగిన దేవుని స్పర్శను అనుభవించి వెళ్ళే రాత్రి.
హల్లెలూయా. ప్రభు అద్భుతాలు చేయటం ప్రారంభించారు. హల్లెలూయా. ఆయన మహిమ కార్యములు జరుగుతున్నాయి, అనుభవించండి. హల్లెలూయా. మునుపెన్నడూ చూడని నూతన అభిషేకం. మహిమ మహిమ మహిమ. హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రజలను నీలో సంతోషించుదురుగాక. యెహోవా యందు ఆనందించటం వలనే బలము కలుగును ప్రభువా. నాయన నీ బలముకు, నీ ప్రజలకు నీ బలము అనుగ్రహించి సమాధానపరిచి ఆశీర్వదించేవాడా నీకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మహిమ మహిమ మహిమ. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. మహిమ నీకే రాజా, మహిమ నీకే రాజా, మహిమ నీకే రాజా. హల్లెలూయా. ప్రతి శరీరులు ప్రభువా నిన్ను అనుభవించాలి తండ్రి, నీ మహిమ కార్యములు చూడాలి ప్రభువా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మహిమ నీకే రాజా. నీ సేవకుని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నాయన నీ ప్రజలతో మీరు నాయన మాట్లాడండి. నీ ప్రజల యొక్క ఆత్మీయ దప్పికను ఎరిగిన దేవుడు నీవే. నీ ప్రజల్ని సమృద్ధిగా దీవించండి స్వామి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ పక్క వాళ్ళు చేయి పట్టుకుని దేవుని యొక్క బలమైన అభిషేకం మన మధ్య ఉన్నది, ఇది దేవుని సన్నిధి నేను అనుభవించానని చెప్పండి. చెప్పండి పక్క వాళ్ళకి. నా వైపు చూడకండి, మీరు వెనక్కి తిరిగి చెప్పండి, ముందు చెప్పండి. చూడండి ఒకసారి మీ పక్కన ఎవరున్నారు చూడండి. మీ ఊరు వాళ్ళైనా, మా ఊరు నుంచి ఎవరైనా వచ్చారా? మీరు వెనక్కి తిరగండి ఒకసారి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క అని చెప్పండి. కరోనా లేదు కదా, చేయి పట్టుకోండి. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. అబ్బా మీ పళ్ళు ఈ లైటింగ్కి ఎలా కనపడుతున్నాయి అంటే అలా కనపడుతున్నాయి. హల్లెలూయా. తెరవండి, కొంచెం పళ్ళు తెరవండి, ఏమవుద్ది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆమేన్. దేవునికి మహిమ. కూర్చుంటారా? హల్లెలూయా హల్లెలూయా. అబ్బా ఒక్క రాత్రి ప్రభు ఎంత వాతావరణాన్ని మార్చేశారు చూడు. హల్లెలూయా. మనం ఏసీలో ఉన్నట్లేదు, అవునమ్మా? ఉందా? హల్లెలూయా. నిద్ర వస్తుందా? హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ. చూడండి, రెండో సమూయేలు గ్రంథం త్వరగా మనం కరెక్ట్గా 10 గంటలకు ముగించుకుందాం. 9:16 అయింది. హల్లెలూయా. రెండో సమూయేలు గ్రంథం అందరూ తీయండి పరిశుద్ధ గ్రంథాన్ని. మూడో అధ్యాయం 29వ వచనం. ఈ దోషము చదువు. యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకొని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోడు గాక అనెను. మొదటి రాజుల గ్రంథం 5వ వచనం, 2వ అధ్యాయం. యెహోవా నా తండ్రి అయిన దావీదు, రెండో అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. అయితే సిరియా కుమారుడైన యోవాబు
నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారుడైన అమాషాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీవు ఎరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడచేసెను. ఆమేన్. రాజు అయిన దావీదు గారు తన అవసాన దశలో, అంటే తన చివరి కాలంలో, తన తర్వాత దేవుడు ఏర్పరచుకొనిన రాజు అయిన సొలొమోనుతో కొన్ని విషయాలు చెప్తూ తన అక్క కుమారుడైన యోవాబు గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యోవాబు దావీదు అక్క కుమారుడు. యోవాబుకి 3 సహోదరులు ఉన్నారు: అభిషై, ఆషాయేలు, యోవాబు. వీళ్ళు 3 దావీదుకి కుడి భుజం లాంటివాడు. దావీదు చేసిన యుద్ధాలన్నిటిల్లో జయానికి కారణం మొదట ప్రభు, తర్వాత వీళ్ళ 3 అన్నమాట. ఒకానొక సమయంలో దావీదు అలసిపోయి యుద్ధములో నేలకు ఒరిగినప్పుడు శత్రువుల చేతిలో క్షణములో చనిపోయేవాడు దావీదు. అలాంటి సమయంలో ఈ యోవాబు అడ్డుపడి, అభిషై, ఆషాయేలు అడ్డుపడి దావీదును తప్పించి, నువ్వు యుద్ధానికి రావద్దు, మేము చనిపోయినా ఎవరు లక్ష్య పెట్టరు, నీవు రాజువై ఉన్నావు కనుక నీవు రావద్దు అని దావీదుకి వీళ్ళు ఆ సమయంలో ప్రాణంనకు హాని కలగకుండా నిలబడ్డాడు. అలాగే వీళ్ళు 3 కూడా సింహపు గుండె లాంటి వాళ్ళు. దావీదు రాజుకి సైన్యాధ్యక్షుడు యోవాబు. యోవాబు ఎంతటి బలవంతుడు అంటే, దావీదు ఏదైనా ఒక మాట చెబితే దాన్ని నెరవేర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అంటే ఎలాంటి పరీక్షనైనా ఎదుర్కొని సామర్థ్యం కలిగినటువంటి యోధుడు యోవాబు. ఈ యోవాబు కొన్నిసార్లు దావీదుని వ్యతిరేకించాడు. అంటే తన బలమును బట్టి కానీ, లేకపోతే తనకున్న హృదయ ఆలోచన బట్టి కానీ కొన్నిసార్లు రాజు చెప్పకుండానే కొన్ని పనులు చేశాడు. ఆ పనులే ఈ యోవాబు మీదకి దోషాన్ని తీసుకొచ్చింది. ప్రతి మనిషి నెత్తి మీద దోషం ఉన్నది. ఆ దోషమునకు విమోచనగానే ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టవలసి వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఈ మాటలు మాట్లాడుకుంటుంటారు కొంతమంది. అంటే వారి ఇంటిలో ఏదో జరుగుతూ ఉంటుంది, అంటే వాళ్ళకి అర్థం కాకుండా జరుగుతున్న పరిణామాలను బట్టి ఎంత కష్టపడుతూ ఉన్నా కష్టార్జితం నిలవక, అప్పులు పాలై తిప్పలు పడుతూ, అంటింది అంటక ముట్టింది ముట్టక ఉన్న పరిస్థితుల్లో కొంచెం కలత పడుతూ ఉంటారు. ఏదో జరుగుతుంది మా ఇంట్లో, ఏదో మాకు అడ్డుపడుతూ ఉంది అనే పరిస్థితులు ఉంటాయి. లేదు, ఒక్కొక్క సమయంలో అనుకోని విపత్తు ద్వారా ఆ ఇంటిలో మరి అకాల మరణం చెందుతారు. యాక్సిడెంట్ ద్వారాను, కుదరని రోగముతోనూ, లేకపోతే ఆయా పరిస్థితులను బట్టి. అప్పుడు కూడా ఏదో మా మీద పనిచేస్తూ ఉంది, ఏదో దోషం అడ్డుపడుతూ ఉంది అంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నా ఆ కష్టార్జితం నిలవక ఇంట్లో తిప్పలు పడుతున్న పరిస్థితిలో, ఆయన కష్టపడుతున్నాడు, నేను కష్టపడుతున్నాను, పిల్లలు కష్టపడుతూ ఉన్నారు, ఏమవుతుందో తెలియట్లేదు, అంత అప్పులమయమైపోయింది, ఆహారం తినటానికే కష్టంగా ఉంది అనే పరిస్థితుల్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏదో జరుగుతుంది, ఏదో మా మీద పనిచేస్తుంది, ఏదో దోషం అడ్డుపడుతూ ఉంది, అందుకని ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి అనుకుని కొంతమంది
ప్రభు దగ్గరికి ప్రార్థన చేయించుకోవటానికి వస్తారు సేవకుల ద్వారా. కొంతమంది అక్కడికి వెళితే ఏదో శాంతి కలుగుతుంది, శాంతి చేస్తారని, ఇక్కడికి వెళితే లేకపోతే ఏదో మొక్కుకుంటే ఏదో జరుగుతుంది అనే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక కారణం ఉంది, అదే దోషము అనే కారణం. ఎందుకు వచ్చింది ఈ దోషం? ఎందుకు ఈ దోషం పనిచేస్తుంది? ఇక్కడ దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెప్తున్నాడు, ఈ దోషము అనగా ఈ దోషం యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీద మోపబడునుగాక. ఆ దోషం ఏం చేస్తుందంట? యోవాబు తండ్రి పుట్టినటువంటి లేకపోతే యోవాబుకు పుట్టిన ఆ యొక్క బిడ్డల జీవితాల్లో ఏం చేస్తుందంటే, యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, అంటే కుదరని రోగము కలిగిన వాడు. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, మన దేహ అవయవాల్లో ప్రతి అవయవానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది. ప్రతి అవయవానికి స్పెషల్ డాక్టర్ ఉన్నారు. వైద్య విద్య ఎంతో పెరిగిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రోబోలు ఇప్పుడు ఈ దినాల్లో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాయి. అయినా మనుషుల జీవితాల్లో చూస్తే కుదరని రోగములతో ఎంతోమంది గుట్టలుగా ఎక్కడైనా ఖాళీ ఉంటుందేమో కానీ హాస్పిటల్స్ అనేవి ఖాళీ లేని పరిస్థితులు. మేము వస్తూ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాం. 5 ఫ్లోర్లు కలిగినటువంటిది, బహు విశాలమైనటువంటి హాస్పిటల్. గుట్టల ప్రజలు ఉన్నారు. ఏ ఫ్లోర్లోకి వెళ్ళినా ప్రజలే కనపడుతున్నారు, ఏ ఫ్లోర్లోకి వెళ్ళినా రోగులే కనపడుతూ ఉన్నారు. మేము ఒక పాస్టర్ గారిని దర్శించడానికి వెళ్తే ఏ మంచం కూడా ఖాళీ లేదు, ప్రతి మంచం మీద పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు చూస్తే ఒకంత నాకు భయం కలిగింది. వాళ్ళ యొక్క పరిస్థితులు చూస్తే ఎంత మనం ప్రభుని స్తుతించాలి, ఎంత దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, ఎంత దేవుని ప్రేమించాలి, ఎంత దేవుని సన్నిధిలో మనము సాగిలిపడి నమస్కరించి దేవుడిచ్చిన ఆరోగ్యానికి, దేవుడిచ్చినటువంటి కృపకి, శాంతికి, సమాధానమునకు మనము ఎంత సమయం స్తుతిస్తే ఆ రుణము తీర్చబడుతుంది అని ఒకంత ఆ పేషెంట్లు చూసి, ఆ పరిస్థితులు చూస్తే, ఒక వ్యక్తి ఇంటిలో రోగి అయితే ఇంటెల్ల పాదికి రోగం వచ్చినట్టే. కారణం ఏమిటి? ప్రతి వారికి ఇక ఆ ఇంట్లో నెమ్మది లేని పరిస్థితి ఉంటుంది. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడనుకోండి, ఆ ఇంటెల్ల పాది హాస్పిటల్లో ఉన్నట్లే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప, ఆరోగ్యశ్రీ అనేది ఉన్నది గనక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ధైర్యంగా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి, రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి చూపించుకోగలుగుతూ ఉన్నారు. లేకపోతే అలాంటి హాస్పిటల్స్కి వెళ్ళటానికి కూడా పరిస్థితులు అనుకూలించినటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తే ఎన్ని రోగాలు అంటే ఇంచుమించుగా 1000 రోగాల పైన ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. దానికి చాలునట్లుగా కరోనా వచ్చి దేశమంతటిని కల్లోలం చేసేసింది. హల్లెలూయా. గట్టిగా అటే చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మన పని మనం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా తిరుగుతున్నా, ఏమన్నా జరుగుతున్నా ఇక్కడ ఏం చెప్తున్నారని అనవసరం, వాళ్ళు ఏం చేస్తున్నారా అని ఎదురు చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన శరీర ప్రాణాత్మలను మనం ఇక్కడే పెట్టాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా ఒకళ్ళు. 28 మొదటి వచనం. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కానీ విశ్వాసుల జీవితాల్లో మార్పులు కలగపోవటానికి కారణం ఏమిటంటే అదే. ఏమిటది? అది సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నాయి, ఎలా ఉన్న పరిస్థితులు అలాగున్నాయి. అమ్మ, ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నా ఏం మేలు కలగలేదా అనే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు మేలు కలగదు? మనం ఆరాధించుచున్న దేవుడు మేలులెన్నో చేయు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఒక బిరుదు, ఆయనకు ఒక పేరు ఏమిటంటే ఆయన మేలులెన్నో చేసే దేవుడు. కోకొల్లలుగా విశ్వసించిన వారి జీవితాల్లో ఇది జరగదు అంటానికి ఏమీ లేదు. ఎందుకు జరగట్లేదు అంటే అదే కారణం. హల్లెలూయా.
ఏది కారణం? వస్తున్నాం ప్రతి ఆరాధనలో, ప్రతి సంవత్సరం ప్రతి ఆరాధనలో, బుధవారం, శనివారం, ఆదివారం అన్ని ఆరాధనలో పాల్గొంటున్నాం. కానీ 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 చెప్పండి మీరు, అది శ్రద్ధ లేదు. హల్లెలూయా. ఏమీ లేదు. అది భక్తి అయినా, చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఏ పని అయినా, ఏ వంట అయినా, ఏది మనసు పెట్టి శ్రద్ధగా చేస్తావో ఆ రోజున నీ ఇంట్లో నువ్వు వండిన అన్నంలో ఒక మెతుకు కూడా ఉండదు. కారణం, తినగలిగిన దానికంటే ఎక్కువ తినేస్తారు అందరు. కారణం ఏంటి? అందరూ నిన్ను ప్రశంసిస్తారు. భర్త, అబ్బా ఏం చేసావు ఈరోజు వంట. పిల్లలు అంటారు, అబ్బా ఏం చేసావా అమ్మ ఈరోజు వంట. ఏంటి అన్ని రోజులకి ఈ రోజుకున్న కారణం తేడా ఏమిటి అంటే, కారం ఏమైనా ఎక్కువ వేసావా, ఉప్పు ఏమైనా తక్కువ వేసావా, మసాలా ఇంకా డోస్ వేసావా, ఏమి వేయలా, శ్రద్ధగా చేసావంతే. హల్లెలూయా. మనసు పెట్టి శ్రద్ధగా చేసావు. అందుకని ఆ వంట ఎలా ఉంది చెప్పండి, నోరు తెరిచి. పాపం పగలంతా మీరు ఈ మొగజొన్నకి వెళ్ళొచ్చినట్టున్నారు. అవునా? మంచిదే, తప్పదు. అదే, ఎందుకంటే డోక్రాలు కట్టాలి కదా. లేకపోతే ఉంటుంది ఇక 9 మంది నీ మీద పడేరి. ఆమేన్. హల్లెలూయా. ఇక ఆ తిట్లు ఎలా వస్తాయో నువ్వు వినలేవు. నీ ముందు తిట్టరులే, వెనకమాలు తిడతారు. అప్పుడప్పుడు మేము వింటాం. ఆ 9 మంది కలిసి ఆ మనిషి కోసం. హల్లెలూయా. ఏ మనిషి కోసం? కట్టన మనిషి కోసం. హల్లెలూయా. అప్పుడు దాకా అక్కాయ, పిన్నామా అన్నీ అంటారు. కానీ ఆ తర్వాత ఉంటుంది 2 రోజులు లేట్ అయితే. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ఇంక ఎక్కటం దిగటమే. హల్లెలూయా. అంటే ఏంటి? దానికి సాలి వచ్చిందంటే నువ్వు ఎక్కవే అంటుంది ఒకటి మా ఊర్లో. అంటే లీడర్లు ఉంటారు కదా, ఒక లీడరు, ఆమెకు సాలి వచ్చిందంట, దిగుద్దంట, నువ్వు ఎక్కువ అంటున్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా, రేపొద్దున ఎలక్షన్ తర్వాత ఎలాంటి వాతావరణ పరిస్థితులు వచ్చినా, నీవు శ్రద్ధగా భక్తి చేసినప్పుడు, దేవుని మాట వినినప్పుడు, దేవుడు నీ కొరకు చేయలేనిదేమీ లేదు. హల్లెలూయా. నమ్మితే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈ దోషం, ఆమేన్, ప్రతి కుటుంబం మీద ఈ దోషం ఉన్నదండి. మా ఇంటి మీద కూడా ఈ దోషం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మా నాన్న నాకంటే చాలా అందంగా ఉండేవాడంట. నాకంటే అంటే నేనేమన్నా అందంగా ఉన్నానేంటి? నాకంటే అంటానికి. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి ఆయనకి అనుకోకుండా కుష్టు వచ్చిందండి. కుష్టు. చేతులు ఏళ్ళు తినేసింది, కాళ్ళు ఏళ్ళు తినేసినాయి. హల్లెలూయా. ఇంకా ఆయన్ని చూస్తే అసహించుకునే పరిస్థితి కలిగింది. ఇక అక్కడి నుంచి అప్పటి వరకు బాగా ఉన్న మా కుటుంబం కుప్ప కూలిపోయింది. ఇక ఆ తర్వాత కష్టాలు మొదలైనవి. ఇక ఆకలి అంటే ఏంటో, బట్టలు లేకపోతే ఎలా ఉంటుందో, తిండి లేకపోతే ఎలా ఉంటుందో, ఇంకా ఆ పరిస్థితులు. ఇంటి యజమానుడు కష్టపడకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో మీకు తెలుసు. కష్టపడిన ధనం నేరుగా ఇంటికి రాకపోతే ఆ ఇల్లాలకి, ఆ బిడ్డలకు తెలుసు ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏమిటో. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి దానికి కారణం? ఎందుకు? ఒకప్పుడు అంత అంటే స్నానం చేస్తూ ఉంటే మా నాన్న శరీరంలో నీడ కనపడేదంట మా అమ్మను. అలాంటి ఆయన నల్లగా మారిపోయి ఏళ్ళు, చేతులు, కాళ్ళు ఏళ్ళు తినేసేసి అంద వికారమైపోవటానికి కారణం ఏమిటి? కుదరని రోగం. కుదరని రోగం అదంటూ వస్తే ఇక చావుతో ముగింపది. హల్లెలూయా. ఏమిటి ఆ పరిస్థితులు? దానికి కారణం దోషం. ఆ విగ్రహారాధన దోషం, పితృ పారంపర్యాచారంగా వచ్చిన ఆ దోషం. మా నాన్న చేశాడా, మా అమ్మ చేసిందా, లేకపోతే మేము చేసామని కాదు. అది పితృ పారంపర్యాచారంగా వస్తున్న యోవాబు దోషం. ఆ తండ్రికి పుట్టిన వారి మీద ఆ ఇంటిలో ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో అక్కడ మనం మొదటి రాజుల గ్రంథంలో చూచాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యోవాబు చేసిన పనులు ఇక్కడ అంటారు, యోవాబు ఇంటి వారిలో శ్రావము గలవాడైనను. హల్లెలూయా. ఈ శ్రావం అనేది భయంకరమైన
పుట్టి వ్యాధి అయి ఉన్నది. ఈ స్రావము కలిగిన వాడు ఏదైనా ఒక వస్తువు ముట్టుకుంటే 7 రోజులు అది కడగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కుష్టి రోగి అయినను కర్ర పట్టుకొని నడుచువాడైనను ఖడ్గము చేత కూలువాడు, అంటే అది అకాల మరణం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అకాల మరణం ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసిన అకాల మరణాలు. మొన్న ఈ మధ్యనే ఇక్కడ మంచిగా చదివి MS చేయటానికి అమెరికా వెళ్ళాడు, అక్కడ చనిపోయాడు 6 నెలలకి. ఏమి జరిగింది, ఏమిటి పరిస్థితి అని అంటే అకాల మరణాలు. ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు. వీటన్నిటికి ఏంటి కారణం అంటే ప్రతి మనిషి మీద, ప్రతి ఇంటి మీద ఒక దోషం, అంటే పాప దోషం అనేది ఉన్నది. ఆ దోషానికి రాత్రి విడుదల కావాలి. హల్లెలూయా. అది దేని చేత విడుదల కలగదు, కేవలం యేసు రక్తము చేత మాత్రమే అది విడుదల కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఖడ్గము చేత కూలువాడైనను ఆహారము లేనివాడైనను కష్టపడుతూ ఉన్నారు, కష్టము నిలబట్టలేదు. అప్పులు చేస్తూ ఉన్నారు, అప్పులు తీర్చలేక పొలములు తాకాట పెట్టి వదిలేసుకుంటున్నారు. లేకపోతే ఎత్తికెళ్ళిన బంగారము తీసుకురా వచ్చే పరిస్థితి లేక వదిలేస్తూ ఉన్నారు. వీటన్నిటి కారణం ఏమిటంటే దోషము అనేది ప్రతి ఇంటి మీద పనిచేస్తూ ఉంది. ఆ దోషమునకు విడుదల ఎలా కలుగుతుంది, ఆ మాటలు మీతో చెప్పి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. హల్లెలూయా. అసలు ఎందుకు వచ్చింది ఈ యోవాబుకు దోషం? ఈ దోషం ఆ యోవాబు చేసిన పని ఏమిటి అంటే ముగ్గురిని నిర్దాక్షిణ్యంగా చంపాడు. అదే మొదటి రాజుల గ్రంథంలో చక్కగా వివరణ రాయబడి ఉన్నది. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనములో చదివాం. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, అనగా దావీదు చెప్తున్నాడు రాజు అయినటువంటి సొలొమోనుతో, తన కుమారుడైన సొలొమోనుతో, ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేర్, సౌలు సైన్యాధ్యక్షుడు అబ్నేరు సింహపు గుండి లాంటి వాడు. అలాంటి అబ్నేరు రాజు అయిన సౌలు చనిపోయిన తర్వాత తన కుమారుడైన ఇష్బోషేతుని రాజుగా చేశాడు. ఆ రాజుగా జీవిస్తున్నప్పుడు ఈ అబ్నేరు చేయకూడని చిన్న తప్పు చేశాడు. చిన్నదే కాదు, పెద్ద తప్పు. ఏంటంటే తన రాజు ఉపపత్ని అయినటువంటి ఒక స్త్రీతో ఈ అబ్నేరు పోయాడు, అంటే పాపం చేశాడు. అది రాజు అయినటువంటి ఇష్బోషేతు అబ్నేర్ని అడిగాడు, నువ్వు చేసిన తప్పు కదా, నువ్వు అలా చేయకూడదు. అంటే నిన్ను నేను రాజుగా చేస్తే ఇశ్రాయేలీల 9 గోత్రముల అర్ధ గోత్రమునకు 10 గోత్రముల అర్ధ గోత్రమునకు నిన్ను రాజుగా చేస్తే నీవు చేసిన పని తప్ప అంటావా అని అబ్నేరుకి కోపం వచ్చి ఏం చేశాడంటే రాజు అయినటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి రాజు అయిన దావీదుతో సమాధాన పడ్డాడు. నేను చేసిన తప్పు, దేవుడు నిన్ను ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకి రాజుగా ఉండాలని కోరుకున్నాడు, కానీ నేను 10 గోత్రాల అర్ధ గోత్రమునకు నా రాజు అయినటువంటి సౌలు కుమారుడైన ఇష్బోషేతుకి చేతికి అప్పగించాను. కనుక నీవు నాతో సమాధాన పడినట్లయితే ఆ గోత్రాలన్నిటిని నీ వైపు తిప్పుతాను అని అబ్నేరు వచ్చి సమాధాన పడి వెళ్ళాడు. అలాగే నువ్వు వచ్చేటప్పుడు మీకాలును తీసుకుని రా, అలా తీసుకుని రాగలిగితేనే నా దర్శనము నీకు కలుగుద్ది అని అబ్నేరుకి దావీదు చెప్పాడు. మీకాలు ఎవరు అంటే దావీదు మొదటి భార్య, సౌలు కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దావీదుతో సమాధానపడి అబ్నేరు ఆ యొక్క అంతఃపురములో కొంత దూరము వెళ్ళాడు. ఈలోపు మరొక ద్వారము నుండి యోవాబు వచ్చాడు. జాగ్రత్తగా వినండి ఈ విషయాలు.
మీరు కొంచెం మనసు పెడితేనే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. అర్థమైన తర్వాత అప్పుడు మీ హృదయంలో నుంచి కన్నీరు వస్తుంది. ఎందుకో తెలుసా? ఈ దోషం నా మీద కూడా, నా కుటుంబం మీద పనిచేస్తుందని నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ అబ్నేరు సమాధానపడి వెళ్ళిపోతున్నాడు. రాజు అప్పగించిన పనిని నెరవేర్చి రావటానికి వెళ్ళిపోతూ ఉంటే యోవాబు యుద్ధము చేసి రాజు అంతఃపురములోనికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అబ్నేరు వచ్చి వెళ్ళాడు అని. ఎందుకు వచ్చి వెళ్ళాడు? రాజుతో సమాధానపడి వెళ్ళాడు, రాజుతో మాట్లాడి వెళ్ళాడు అనేసరికి యోవాబు రాజుని ఎందుకు వచ్చాడు అబ్నేరు, ఏమి జరిగింది అని అడక్కోకుండానే యోవాబు తన దగ్గర పనివాడిని పిలిచి అబ్నేరుని పిలుచుకురమ్మన్నాడు. వెళ్ళిపోతున్నటువంటి అబ్నేరు వెనకమాల ఈ పనివాడు వెళ్ళి రాజు రమ్మంటున్నాడు అన్నాడు. అబ్నేరు వెనక్కి తిరిగి అమాయకంగా వచ్చేసాడు. కారణం ఏమిటి అంటే, రాజుతో నేను ఇందాక సమాధాన పడ్డాను కదా అని ఒక ధైర్యంతో, ఒక నమ్మకంతో ఆ అబ్నేరు ఏమయ్యాడంటే తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు. వచ్చేస్తున్నటువంటి అబ్నేరుని తలుపు చాటు నుండి యోవాబు కత్తి తీసి పొడిచి చంపాడనమాట. అబ్నేరు సామాన్యుడు కాదు. అతను ఎదుట వస్తే 100 మందినైనా చేతిలో కర్ర కత్తి లేకోకుండా చంపగలడు. అంత ధైర్యశాలి క్షమించండి ఆ అబ్నేరు. అలాంటి అబ్నేరుని తలుపు చాటున ఉండి కత్తి తీసుకుని పొడిచి చంపాడు. అందుకని అంటాడు, సమాధాన కాలమున యుద్ధ కాలమును చంపినట్లుగా యోవాబు చంపాడు అంటాడు. హల్లెలూయా. తర్వాత రాజు మీద తిరుగుబాటు చేసినటువంటి దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు. అబ్షాలోము సైన్యానికి, దావీదు సైన్యానికి యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడు దావీదు యుద్ధానికి వెళుతున్నటువంటి యోవాబుని, తనతో ఉన్నటువంటి సైన్యాధ్యక్షులు అందరినీ కూడా పిలిచి, అయ్యా నా ముఖము చూచి నా కుమారుడైన అబ్షాలోముని మీరు క్షమించండి అని వాళ్ళని బ్రతిమిలాడినట్లుగా చెప్పి పంపించాడు. అయితే యుద్ధము జరుగుతుంది మోపుగా. ఆ అబ్షాలోము సైన్యము దావీదు సైన్యం ఎదుట నిలవలేకపోయింది. అబ్షాలోము ఎక్కినటువంటి కంచర గాడిద పరిగెత్తుతూ ఒక మస్తకి వృక్షము కిందకు వెళ్ళింది. అబ్షాలోము స్త్రీలు సౌందర్యము కంటేను, స్త్రీలు కలిగిన పొడవాటి ఎంట్రుకల కంటే చాలా పొడవాటి ఎంట్రుకలంట అబ్షాలోము ఎంట్రుకలు. అబ్షాలోము నడినెత్తి మొదలుకొని అరిపాదముల వరకు కూడా అతన్ని వంక పెట్టడానికి ఏమీ లేదంట, అంత సుందరుడంట. అందుకే దావీదుకి అతి ఇష్టుడు అనమాట అబ్షాలోము. అబ్షాలోము ఎంట్రుకలు ఏమైనాయి అంటే గాలికి లేచి ఆ మస్తకి వృక్షము యొక్క కొమ్మలకి, ఆ యొక్క ముళ్ళకి చిక్కుకుపోయింది. కంచరగాడిది ఏమైపోయిందంటే సాగి వెళ్ళిపోయింది. ఇప్పుడు అబ్షాలోము ఏమయ్యాడు? చెట్టుకు వ్రేలాడుతున్నాడు. ఈ వ్రేలాడుతున్న అబ్షాలోముని అంటే యుద్ధం చేస్తున్నటువంటి ఒక భటుడు చూసి పరిగెత్తుకుని వచ్చి యోవాబుకు చెప్పాడు, అబ్షాలోము ఎలాడుతున్నాడని. అప్పుడు యోవాబు అంటాడు, చంపి రాకుండా ఎందుకు వచ్చావురా అన్నాడు. ఒకవేళ నేను ఆ పని చేసి వచ్చినట్లయితే నీవే నాకు శత్రువై నా ప్రాణం తీస్తావు. రాజు అయినటువంటి దావీదు నిన్ను యుద్ధానికి వస్తున్నప్పుడు నీతోను మిగిలినటువంటి సైన్యాధ్యక్షులతో ఏమి చెప్పాడు? ఆ మాట నేను విన్నాను. ఏమని చెప్పి పంపించాడు? నా ముఖము చూచి అబ్షాలోమును విడిచిపెట్టమన్నాడు. హల్లెలూయా. అందుకని నేను చంపకుండా వచ్చానంటే, నువ్వు చంపకపోతే నేను చంపకుండా వస్తానా? నువ్వు చంపి వచ్చినట్లయితే నా దగ్గర ఉన్నటువంటి ఉంగరాన్ని నీకు ఇచ్చేవాడిరా అన్నాడు. ఉంగరం కాదు కదా, రాజ్యములో సగం ఇచ్చిన నేను చంపను, రేపు నువ్వే నాకు శత్రువు అయ్యేవాడు అని అన్నప్పుడు యోవాబు, నువ్వు చంపకపోతే నేను చంపకుండా ఉంటానని వచ్చి 3 బాణములు తీసుకొని అబ్షాలోము గుండె చీల్చుకుపోయేటట్లుగా ఆ బాణములు వేసి అబ్షాలోముని చంపాడు. రాజు మాట విన్నట్ట, వ్యతిరేకించినట్ల? చెప్పండి. ఏం చేశాడు? రాజు చెప్పిన మాట వినాలా వద్దా? చెప్పండి, వినాలా వద్దా? వినలేదు. 2 చంపాడు. 3వ వ్యక్తి అమాసా ఎవరు అంటే యోవాబు యొక్క పిన్ని కొడుకు.
చాలా ధైర్యశాలి, చాలా పరాక్రమం కలిగిన వాడు. దావీదు ఈ అమాసాకి ఒక పని అప్పగించాడు. ఆ పని లేట్ అయింది, అతడు చేసుకురావటం లేట్ అయింది. ఇతడు కౌరు పెట్టి అమాసాని నిర్దాక్షిణ్యంగా చంపాడు. వీళ్ళు ముగ్గురిని చంపటానికి ఒక కారణం ఉంది యోవాబు. ఏమిటంటే వీళ్ళు ముగ్గురులో ఎవరు బ్రతికి ఉన్నా యోవాబు యొక్క స్థానాన్ని తప్పించి యోవాబుని ఆ స్థానమును తప్పించి దావీదు వీళ్ళ ముగ్గురులో ఎవరికొకళ్ళకి ఆ పదవిని అప్పగిస్తాడనమాట. అందుకని పదవీకాంక్ష కలిగిన వాడై, అధికారకాంక్ష కలిగిన వాడై దుర్యోచనతో ఏం చేశాడంటే ఈ పరాక్రమము కలిగిన ఈ ముగ్గురిని కూడా యోవాబు చంపేశాడు. అందుకని దావీదు అంటాడు అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి, నిరపరాధుల రక్తము చిందించి, నిర్దోషుల రక్తము చిందించి, అమాయకుల రక్తము చిందించి అనాలి. అప్పుడు వాళ్ళు అమాయకులే. అలాంటి వారి ప్రాణములు తీసి ఏం చేశాడంట యోవాబు? ఏం చేశాడు? చిందించి దానిని తన నడికట్టు మీద ఎక్కడేసుకున్నాడంట? చెప్పండి అందరు నోరు తెరిచి. ఎక్కడేసుకున్నాడు? నడికట్టు అంటే ఇది మేము బెల్ట్ పెట్టుకుంటామే, అది స్త్రీలు ప్రసవించిన తర్వాత కడతారే నడికట్టు. అది ఎందుకు కడతారు? మీకు తెలుసు. హల్లెలూయా. మేము బెల్ట్ ఎందుకు పెట్టుకుంటాం మాకు తెలుసు. హల్లెలూయా. అది నడికట్టుని దేవుడిచ్చిన సర్వాంగ కవచములో నడికట్టు సత్యం అనే దట్టి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు అపవాదిని ఎదిరించటానికి. అది లేకుండా మనం అపవాదిని ఎదిరించలేం. రక్షణ అనే శిరస్రావణం, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఆత్మ ఖడ్గం, నీతి అనే మైమరుపు కలిగిన వస్త్రాలు, సమాధానం అనే సిద్ధ మనసు కలిగిన జోడు, సత్యం అనే దట్టి, ఇవి లేకుండా అపవాదిని మనం ఎదిరించలేం, జయించలేం. హల్లెలూయా. కనుక ప్రతి మనిషి సత్యమునకు స్తంభముగా ఉండాలి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయములో శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ, దేవా సత్యమందు ప్రతిష్ఠిస్తున్నాను, నీ వాక్యమే సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన విశ్వాసి అయిన సత్యము లేకుండా సత్య ఏక దేవునికి మనం వారసులము కాలేం. హల్లెలూయా, హల్లెలూయా. పిలుపుతో మాట్లాడుతూ యేసుప్రభువు వారు అంటాడు, నేనే మార్గం సత్యము జీవమునై ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకములో క్రైస్తవులకి, ఈ లోకములో దైవ సేవకులకి విలువను తీసుకొచ్చేటువంటిది ఏమిటి ఈ భక్తిలో అంటే సత్యం. వాళ్ళ మాట అవునంటే అవును, కాదంటే కాదయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సత్యము లేకుండా, దేవుని బిడ్డ జాగ్రత్తగా విను, సత్యము లేకుండా సత్య ఏక దేవునికి నీ వారసుడు కాలేవు, ఆయన కృపను పొందలేవు. నేను దేవుని కృప పొందాలంటే ఒకప్పుడు అనగా 30 సంవత్సరాల క్రితం మా ఇంట్లో తినటానికి లేదు, ఉండటానికి లేదు, నివాసం చేయటానికి ఏమీ లేదు. మా ఊరిలోని గొప్ప దరిద్రం. దానికి కారణం ఏమిటో మీకు తెలుసు. మా నాన్న కుష్టి వ్యాధి కలిగిన వాడు, పని చేయలేనివాడు, చేలు దగ్గర కాపలా ఉండేవాడు. కాపలా ఉన్నవాడికి ఎంత ఇస్తారండి? పని చేసిన వాడికి ఎంత ఇస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ అవదు, కంగారు పడదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ రోజు అనగా 30 సంవత్సరాల క్రితం నేను చెప్పింది. కానీ ఈ రోజు అయితే మా గ్రామంలో నేనే ధనవంతుణ్ణి. మా గ్రామంలో నేనే అన్ని విషయాల్లో కారణం ఏమిటి అంటే సత్యం. మన భక్తిలో సత్యం ఉండాలి. మన భక్తిలో సత్యం ఉన్నప్పుడే సత్య ఏక దేవునికి మనం వారసులు అవుతాం. మీలో సత్యం ఉన్నదంటారా? ఉందో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. వారం రోజుల్లో ఎలక్షన్ రాబోతూ ఉంది. హల్లెలూయా. 3 పార్టీలు వాళ్ళు నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒకటి ఒక మానరు, రేపటి నుంచి ఏదో ఒక మానరు. ఇప్పటికే చాలా మందికి ఇస్తున్నారు, రేపు ఇస్తారు. హల్లెలూయా. మరి మీ ఊర్లో ఏమో కానీ మా ఊర్లో అయితే ఎలక్షన్ ముందు రోజు రాత్రి ఆ లైట్లు వేసుకుని మరీ తలుపులు తీసుకుని కూర్చుంటారండి మా ఊర్లో వాళ్ళందరూ. అప్పటి వరకు 8ంటికే లైట్లు తీసేవాళ్ళు. ఆ రోజు నైట్ 12 గంటలకి తెల్లారే వరకు లైట్లు ఉంచుకుంటారు, అన్ని లైట్లు వేసుకుని. ఎందుకు ఉంచుకుంటారో నాకు తెలియదు, మరి మీకు తెలుసు అనుకుంటా. హల్లెలూయా. చెప్పండి, ఎందుకు ఉంచుకుంటారు? ఎలక్షన్ ముందు రోజు రాత్రి ఎవరు వస్తారు? చెప్పండి త్వరగా. హల్లెలూయా. చెప్పండి, ఎవరు వస్తారు?
ఆమె హల్లెలూయా. వీళ్ళు మాట్లాడుకుంటారు, సైకిల్ వాళ్ళు వచ్చి వెళ్ళారు, మరి గ్లాసు వాళ్ళు ఎప్పుడు వస్తారు? లేకపోతే సైకిల్ గ్లాసు 2 వచ్చినాయి, ఫ్యాన్ వాళ్ళు ఎప్పుడు వస్తారు? హల్లెలూయా. ఈ ఫ్యాన్లు ఈ సైకిల్ అయిపోయింది, అస్తం వాళ్ళు ఎప్పుడు వస్తారు? హల్లెలూయా. ఇండిపెండెంట్ నిలబడితే ఆయన ఎప్పుడు వస్తాడు? హల్లెలూయా. చెప్పండి, ఎవరు ఈ మాటలు మాట్లాడుకునేది? ఎవరు ఈ మాటలు మాట్లాడుకుని బైబిల్ పట్టుకుని బాప్తిసం పొంది చర్చికి వచ్చేవాళ్ళు? నీకున్నది ఒక్క ఓటు ఆల్రెడీ 2 దగ్గర తీసేసుకున్నావు, 3వ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నావు. నీలో సత్యం ఉన్నదా? చెప్పండి, గుండె మీద ధైర్యంగా చెయ్యేసుకుని. సత్యం ఉన్నదా? సత్యము లేకుండా భక్తి చేస్తూ వెలుగు సంబంధమని చెప్పి చీకటి సంబంధమైన కార్యక్రమాలు చేస్తుంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? చెప్పండి, దేవుడు దీవిస్తాడా? హల్లెలూయా. 30 సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నాను, ఏ 5 పైసలు కూడా నేను ఇలాంటిది ఎప్పుడు నేను తీసుకోలేదు. అలా తీసుకుంటే ఇప్పటికే 20,000 వచ్చిండే. ఎందుకంటే మా మండలంలో నేను గౌరవ అధ్యక్షుని. హల్లెలూయా. అన్ని పార్టీల వాళ్ళు మా గ్రూపులకి 5,000 ఇచ్చారు ఇప్పటికి. హల్లెలూయా. నేను 5 పైసలు కూడా తీసుకో. హల్లెలూయా. ఆమేన్. కారణం ఏమిటి? ఆకలి అవుతుందని అబద్ధం ఆడతామా? ఒక పూట అబద్ధం ఆడి రాత్రి ఏమడుగుతాం దేవుణ్ణి? చెప్పండి, హల్లెలూయా. నీలో సత్యం లేకుండా సత్య ఏక దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధిస్తావు? నువ్వు చీకటి సంబంధమా, ఎలుగు సంబంధమా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు దీవించలేనివాడా? దేవుడు ఆశీర్వదించలేనివాడా? దేవుడు మన అవసరాలు తీర్చలేనివాడా? దేవుడు పోషించలేనివాడా? దేవుడు కాపాడలేనివాడా? హల్లెలూయా. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నిన్ను బ్రతికించదా, పోషించదా? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ యోబు దోషం పోవాలి అంటే యేసు రక్తం ప్రోక్షించబడాలి. హల్లెలూయా. యెషయా గ్రంథం 53:4 చదివితే అక్కడ రాయబడి ఉన్నది. త్వరగా ఒక్కరు త్వరగా చదవండి. యెషయా గ్రంథం 53:4 నిశ్చయముగా మన రోగములను భరించెను, మన వ్యసనములను, ఆమేన్, హల్లెలూయా, నిశ్చయముగా మన దోషములను, మన రోగములు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. మన దోషము కొరకై ఆయన నలగొట్టబడ్డాడు. హల్లెలూయా. యేసు రక్తమే ఈ దోషము నుంచి విడిపించేది. యేసు రక్తమే ఈ పాపము నుంచి పరిహారం చేసేది. యేసు రక్తము ద్వారానే ఈ దోషము తొలగిపోతే అప్పుడు నీ చేతుల కష్టార్జితం నిలిచి ఉంటది. నీ ఇంటిలో అకాల మరణాలు కానీ, రోగములు కానీ నీ దరిదాపుల్లోకి రాకోకుండా, ఏ తెగులుని గుడారము సమీపించకుండా యేసు రక్తము చేత ప్రోక్షించబడి, యేసు రక్తము చేత కడగబడి, యేసు రక్తము చేత విమోచించబడి, యేసు వెలుగుని గృహములోనికి వచ్చి చీకటిని, పాపమును, శాపమును, అంధకారమును, దుర్మార్గమును, దుష్టత్వమును తొలగించి ఆయన వెలుగుతో నింపుతుంది, ఆయన జీవముతో నింపుతుంది, ఆయన ఆత్మతో నింపుతుంది. అప్పుడు నీ గృహములో నీ కష్టార్జితము నిలుస్తుంది. నీ గృహములో శాంతి, నీ గృహములో సమాధానం, నీ గృహములో నెమ్మది, నీ గృహములో సకల విధములైన దీవెనలు కలిగి నీవు దేవుని బిడ్డగా జీవించగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి యేసు రక్తం మీ మీద ప్రోక్షించబడి ఆ దోషము కింద నుంచి యేసు మిమ్మల్ని విడిపించి, విమోచించి, రక్షించి ఆయన మహిమ కలిగిన రాజ్యము కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. బైబిల్ పట్టుకుని అందరు లేచి నిలబడి, బైబిల్ పట్టుకోండి, అన్నీ పట్టుకోండి. ఎల్లమనగానే వెళ్ళిపోయేటట్లుగా సిద్ధపడి దేవుని సన్నిధిలో నోరు తెరిచి, ప్రభువా, ఈ దోషం పితృ పారంపర్యాచారంగా వస్తున్న ఈ దోషం నా కుటుంబం మీద ఉందని నేను ఎరిగి ఉన్నాను. దేవా, దాని నుంచి నన్ను, నా కుటుంబాన్ని విడిపించండి ప్రభువా. యుద్ధ కాలమందైనట్లుగా సమాధాన కాలమును యోవాబు చంపిన రక్తం, నిర్దోషులు చిందించిన రక్తం, అతడు నడికట్టి మీద, పాదాల మీద, అందుకని పాదములు సమాధానకు సాదృశ్యం, ఆ సమాధానముకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ పాదాల మీద రక్తం పడింది కనుక ప్రతి మనిషిలో సమాధానము లేకుండా పోయింది, సమాధానము లేకుండా జీవిస్తూ ఉన్నారు. నడికట్టు సత్యము లేదు గనక ప్రతి వారి నడుము ఏమైపోయింది? వంగిపోయిన పరిస్థితి. హల్లెలూయా. నడుము వంగిపోయిన పరిస్థితి. హల్లెలూయా. అనగా దేవుని బిడ్డ, హల్లెలూయా, ఆ దోషం ఏం చేస్తుందంటే ప్రతి వాని నడుమును
నడుమును బలహీనం చేసింది. అందుకని కష్టపడలేకపోతున్నాడు, తిన్నగా నిలబడలేకపోతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవించలేకపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పరిస్థితులు నీ గృహంలో ఉన్నట్లయితే ఈ రాత్రి గొర్రె పిల్ల యేసు రక్తం నీ గృహం మీదకి ప్రోక్షించబడినట్లుగా, యేసయ్యా నీ రక్తంతో నా కుటుంబాన్ని ప్రోక్షించండి, నా భర్తని ప్రోక్షించండి, నా బిడ్డలు ప్రోక్షించండి, నా తల్లిదండ్రులు ప్రోక్షించండి. మా మీదున్న ఆ దోషము పరిహరించబడినట్లుగా నీ పరమ పవిత్రమైన పుణ్య రక్తమును యేసయ్యా యేసయ్యా నా మీదకి, నా కుటుంబం మీదకి పంపించండి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రభునందు ప్రియులారా, అప్పుడప్పుడు ఏదో ఒక సమయంలో నీకు ఈ ఆలోచన రాకుండా ఉండదు, రాకుండా లేదు. కలిగింది ఏమిటి పరిస్థితులు? ఎందుకు ఈ శాంతి లేని జీవితం? ఎందుకు ఈ సమాధానం లేని జీవితం? ఎందుకు ఈ అనారోగ్య పరిస్థితులు? ఎంత కష్టపడినా ఎందుకు నా కుటుంబంలో నిలబట్టలేదు? ఎందుకు చీకటి ఆవరించినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది అని ఆలోచన కలిగింది. దానికి కారణం దోషమే, దానికి కారణం దోషమే. ఆ దోషమునకు విడుదల కావాలి, అది యేసు రక్తం ద్వారా మాత్రమే. అడగాలి నువ్వు స్వరమెత్తి నోరు తెరిసి, యేసయ్యా యేసయ్యా, నిర్దోషులను చిందించిన రక్తము యోవాబు నడికట్టు మీద వేసుకున్నాడు, పాదముల మీద వేసుకున్నాడు. అందుకని అతనికి శాంతి లేదు, సమాధానం లేదు, సత్యము లేదు గనక అతడు అకాల మరణం పొందవలసి వచ్చింది. పారిపోయి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు. బలిపీఠపు కొమ్ములు పట్టుకున్న వ్యక్తిని సహజంగా చంపకూడదు, కానీ సొలొమోన్ అంటాడు బెనయాతో, నువ్వు వెళ్ళి అతన్ని ఆ యొక్క అంతఃపురములో నుండి, బలిపీఠపు కొమ్ములు పట్టుకున్న అంతఃపురము నుంచి బయటకు తీసుకువచ్చి చంపు అంటాడు. కారణం ఏమిటంటే నిర్దోషులు చంపిన రక్తము అతని మీద ఉన్నది, ఆ దోషం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలయ్యా. యేసయ్యా యేసయ్యా, ఈ రాత్రి కాలం ప్రభువా నాయనా, నీ గొర్రె పిల్ల రక్తము నా మీద ప్రోక్షించు ప్రభువా, నా ఇంటి మీద ప్రోక్షించయ్యా. నీ రక్తమును కీలుగా లోపటను ఎలుపటను నేను పూసుకుంటున్నాను ప్రభువా. హల్లెలూయా. మరణ సంహార దూత దాటిపోవాలంటే ఏడాది గొర్రె పిల్ల వధించబడాలి. ఆ రక్తం ఈ సోపులో తీసుకోవాలి. అది నిలుపు కమ్ములకు రెండింటికి అడ్డ కమ్ముకి ప్రోక్షించబడాలి. అప్పుడే మరణ సంహార దూత ఆ గృహమును దాటిపోవును. హల్లెలూయా. ఆ రాత్రి మరణ సంహార దూత ఐగుప్తులో ప్రతి గృహమును దాటిపోయింది. క్షమించండి, గృహములోనికి వెళ్ళి జ్యేష్ఠ సంతానమును అది సంహరించింది, పశువుల్లోనేమి మనుషుల్లోనేమి. ఉదయకాలమునకు మనం చూస్తే ఐగుప్తులో మహాఘోష పుట్టిందంట. కారణం మరణ సంహార దూత గృహాల్లోనికి వెళ్ళింది. అయితే గోషేను ప్రాంతంలోని ఇశ్రాయేలీయులు మోషే చెప్పినట్లుగా, మోషేకి దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలు పెద్దలకు చెప్పాడు మోషే. వాళ్ళందరూ కూడా వచ్చి ఇశ్రాయేలుకి చెప్పారు, ప్రతి ఇంటికి ఏడాది గొర్రె పిల్లను తీసుకుని దాన్ని వధించి దాని రక్తమును ఒక పాత్రలో తీసుకుని ఈ సోపుతో 2 నిలుపు కమ్ములకు అడ్డ కమ్మికి, అనగా పైనున్న అడ్డ కమ్మికి ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. ఏ ద్వార బంధముల మీద ఈ రక్తము కనబడును, ఆ రక్తమును చూచి మరణ సంహార దూత దాటిపోవును. ఆ ఇంటిలో ఎవరిని ముట్టదు. ఎవరి ద్వార బంధములకు రక్తము కనబడలేదు, ఆ ద్వార బంధములు ఉండగా మరణ సంహార దూత ఆ గృహాల్లోనికి వెళ్ళి జ్యేష్ఠ సంతానము చంపివేసింది. అందుకని ఐగుప్తులో మహాఘోష పుట్టింది. గోషేనులో ఉన్న ఇశ్రాయేలులకు విడుదల, ఐగుప్తీయులకి మహాఘోష. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తము నీ మీద ప్రోక్షించబడాలి, గొర్రెపిల్ల రక్తము నీ ఇంటి మీద ప్రోక్షించబడాలి, గొర్రెపిల్ల రక్తము నీ భర్త మీద ప్రోక్షించబడాలి, గొర్రెపిల్ల రక్తము నీ పిల్లల మీద ప్రోక్షించబడాలి, నీ ఇంట్లో వృద్ధుల మీద ప్రోక్షించబడాలి. గొర్రెపిల్ల రక్తము కింద ఉన్న వాళ్ళకి విమోచన, విడుదల, రక్షణ. ఓ రాబా సాఖా రూకా బాబాలార శంధాలారాస్, ఓ రే బాబా బాబా బాలార. మహిమగల దేవా నీకు వందనాలు. హల్లెలూయా. ఈ మొదటి రాత్రి ప్రభువా నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యోవాబు దోషం అనగా పితృ పారంపర్యాచారంగా వచ్చిన దోషం ఏ గృహం మీద కూడా ఉండకుండా ఈ రాత్రి గొర్రె పిల్ల రక్తము కింద ప్రోక్షించబడుదురుగాక. హల్లెలూయా. మహిమ నీకే రాజా,
మహిమ నీకే. ఆమేన్, ఆమేన్. కష్టపడిన కష్టార్జితం నిలబట్టలేదు. కుదరని రోగములు, అకాల మరణాలు. హల్లెలూయా. పెళ్లికి వచ్చినటువంటి యవనస్తులు, పెళ్లిడికి వచ్చిన యవనస్తులు, చదువుకుంటున్న యవనస్తులు, బాలికలుగా ఉండగానే ప్రభునందు ప్రియులారా చనిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి కారణం పాప దోషమే. దానికి విడుదల యేసు రక్తం. ఆ రక్తం ప్రోక్షించబడటికి ఈ సభల ఉద్దేశం, ఈ సభలు ఏర్పాటు చేయడానికి కారణం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా నీకు వందనాలు, యేసు రాజా నీకు వందనాలు. ఒక 5 నిమిషాల్లో మనం ఆరాధన ముగించుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఈ రక్తం నా మీద ప్రోక్షించబడాలి. యోహాబు అనగా పితృ పారంపర్య ఆచార్యం వస్తున్న దోషం యుద్ధ కాలమును చంపినట్లుగా సమాధాన కాలములో చంపి తన నడికట్టు మీద పాదముల మీద వేసుకుని సమాధానము లేకుండా, సత్యము లేకుండా యోహాబు ఎలాగైతే అత్యంతరముగా చనిపోయాడో, ఆ దోషము నా మీద, నా కుటుంబం మీద ప్రోక్షించబడి ఆ దోషము కింద మాకు విడుదల కలిగి యేసు రక్తము చేత విమోచించబడి పరిశుద్ధపరచబడిన బిడ్డలుగా, ఆస్వాదించబడిన బిడ్డలుగా, దేవుని కృప పొందిన బిడ్డలుగా నా గృహము వెలుగొందాలి అనే ఆశ. హల్లెలూయా, ఆమేన్. ఈ రాత్రి యేసు రక్తం నా మీద ప్రోక్షించబడాలి, నా కుటుంబం మీద ప్రోక్షించబడాలి. ఆ దోషము నుంచి మాకు సంపూర్ణమైన విడుదల కావాలి అన్నవారు ధైర్యముగా ఈ డయాస్ దగ్గరికి రండి. దేవుని కృప పొందిన సేవకునిగా, దేవుని చూచిన సేవకునిగా, దేవుని పాదాలు తాకిన నా హస్తాలతో మీ కొరకు నేను ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యేసు రక్తం మీ మీద ప్రోక్షించబడి, ఆ గొర్రెపిల్ల రక్తం మీ మీద ప్రోక్షించబడి విడుదల, విమోచన పొంది ఆశ్రయించబడిన కుటుంబాలుగా, శాంతి పొందిన కుటుంబాలుగా, సమాధానం పొందిన కుటుంబాలుగా, దేవుని వెలుగులో నడుచుకుంటున్న కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉండుట కొరకై మీ కొరకు ప్రార్థిస్తాను. ధైర్యముగా నాకు విడుదల కావాలి, నా కుటుంబానికి విడుదల కావాలన్న వాళ్ళు ఎదరికి త్వరగా రండి. 5 నిమిషాలు మనం ఆరాధన ముగించుకుందాం. హల్లెలూయా. ఎంతో ఆనందముతో, సంతోషముతో సాగిపోతున్నటువంటి నా కుటుంబంలో ఆ పితృ పారంపర్య ఆచారంగా వచ్చిన ఆ దోషం మా కుటుంబాన్ని నలిపివేసింది ప్రియులారా. మా కుటుంబాన్ని చీకటిలోనికి తీసుకువెళ్ళింది, మా కుటుంబాన్ని దరిద్ర స్థితిలోనికి తీసుకువెళ్ళింది. కారణము ఆ దోషమే. మా నాన్నకు పుట్టిన అన్నదమ్ములు అందరిలో కూడా ఎంతో సంతోషముగా జీవిస్తున్నటువంటి మా కుటుంబంలోనికి ఒక్కసారిగా ప్రళయముగా ఆ దోషము వచ్చి మా నాన్నను తాకినప్పుడు, ఆయన శరీరం అంతా కుళ్ళిపోయినప్పుడు, ఆ పని చేయలేని పరిస్థితిలో మా కుటుంబం చీకటిలోనికి వెళ్ళే పరిస్థితి కలిగింది. హల్లెలూయా. యేసు ప్రభు మమ్మల్ని ప్రేమించి ఆయన రక్తం, ఆ గొర్రెపిల్ల రక్తము మా మీద ప్రోక్షించబడటం వల్ల ఈ రోజు అది ఏ గ్రామములో ఏలివేయబడ్డామో, ఏ గ్రామములో నిందించబడ్డామో, ఏ గ్రామములో శాపగ్రస్తులుగా ఎంచబడ్డామో, ఏ గ్రామములో దరిద్రులుగా ఎంచబడ్డామో, అదే గ్రామములో దీవించబడిన కుటుంబముగా, ఆశ్రయించబడిన కుటుంబముగా, ఎలుగు పొందిన కుటుంబముగా నేను ఈ రోజు ఉన్నాను అని ధైర్యముగా దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. వచ్చిన మీరు కన్యలు, యేసయ్యా నీ రక్తమును, ఆ గొర్రెపిల్ల రక్తము నా కుటుంబం మీద ప్రోక్షించమని అడగండి ఒక్కసారి. నేను స్వరమెత్తి నోరు తెరిచి హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నాయన ఆ గొర్రెపిల్ల అయిన యేసయ్యా నీ రక్తము ఆఖరి రక్త బొట్టు వరకు సిలువలో కార్చావే, ఆ రక్తము నా మీద ప్రోక్షించండి, నా భర్త మీద ప్రోక్షించండి, నా బిడ్డల మీద ప్రోక్షించండి దేవా. నా ఇప్పటి వరకు శాపము కింద, పాపము కింద నా కుటుంబం నలిగిపోయి ఉండగా ఈ రాత్రి నుంచి గొప్ప విడుదల కోరుతూ ఉన్నాను ప్రభువా. నాకు విడుదలనిచ్చి పంపించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓ రాబా సకా రూకా బాబాలరే. హృదయాలు తెరిచిన యేసయ్యా నీకు వందనాలు. నీ బిడ్డలు హృదయాల నుంచి వస్తున్న కన్నీరు, అది శాపము ద్వారా కలిగిన కన్నీరు నాయన తొలగిపోతూ ఉంది నాయన. హృదయాలు నెమ్మది పొందాలి ప్రభువా. యేసు నామములో నీ బిడ్డల కన్నీటిని నాట్యముగా మార్చు యేసయ్యా నీకు వందనాలు. ఈ కన్నీటి ద్వారా ప్రభువా పితృ పారంపర్య ఆచారంగా వచ్చిన దోషం యేసు నామములో తొలగిపోవాలి ప్రభువా. హల్లెలూయా. రాబా బాబా బాబా బాబా. మహిమ నీకే యేసయ్యా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలం, నీ రక్తమే నా బలం,
నీ రక్తధారాలే ఇలా పాపి నాకాశ్రయ మీచును. నీ రక్తధారాలే ఇలా పాపి నాకాశ్రయ మీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవన పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవన పరచుము. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలం. నీ రక్తమే నా బలం. సిలువలో కార్చినట్టి ఇలువైన రక్తములోనా నీ సిలువలో కార్చినట్టి ఇలువైన రక్తములోనా కడిగి పావన పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పావన పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే. చాలాసార్లు నీ భర్త ఎందుకయ్యా అలా తాగుతావు, నీ దేహమంతా కూడా పాడైపోతుంది కదా, నీ కష్టమంతా వ్యర్థమైపోతుందంటే అతను అంటాడు, నిజమేనే తాగకూడదనే ఆలోచన నాకు కలుగుతుంది, కానీ ఎందుకో సాయంకాలం అయ్యేసరికి నేనుగా ఉండలేకపోతున్నాను, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను. అవును దేవుని బిడ్డ, ఆ దోషమే దుర్యాసనాలకి బానిసగా చేసింది. ప్రతి మనిషి మంచిగానే జీవించాలని, సమాజంలో చక్కటి వ్యక్తిత్వం కలిగి ఉండాలని, అన్ని కుటుంబాలుగా నా కుటుంబం నా బిడ్డలు కూడా ఉండాలని, అందరూ భార్యలు సంతోషంగా ఉంటున్నట్లు నా భార్య కూడా సంతోషంగా ఉండాలని కోరిక లేక కాదు, కానీ బానిస అయిపోయినటువంటి ఆ పాప బానిసత్వము ఆ వ్యక్తిని కష్టార్జితాన్ని పాడు చేస్తూ ఉంది, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ రాత్రి అట్టి వారికి విడుదల ప్రభు అన్నపానములుగా పూజిస్తున్న స్త్రీలు నాకు తెలుసు. చెప్పుకోలేక, చేసిన అప్పులు తీరక, కట్టే పరిస్థితులు వస్తే అవమానం కలిగి, బిడ్డలు యుక్త వయసుకు వచ్చి వివాహాలు జరగక, చదివిన ఉద్యోగాలు లేక, కుటుంబము సరైన పరిస్థితులు లేక, నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటూ ఉంటే ఇని నీరే అన్నపానములుగా పూజిస్తున్న స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. ఈ రాత్రి నా ప్రభు విడుదల ఇవ్వగలరు. ఈ రాత్రి నా ప్రభు విమోచన కలగ చేయగలడు. ఈ రాత్రి నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని హరించి ఆ శాపం పాపమును కొట్టివేసి నీ కన్నీటిని నాట్యంగా మార్చి, నీ గృహములో లేచిన ఆ పెను తుఫానులని అణిచివేసి, ఆ కెరటాలను అణిచివేసి సమాధానం ఇవ్వగలిగిన యేసు మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. కృప పొందిన నీ సేవకునిగా నీ పాదములు తాకిన నా చేతులతో ప్రభు ఈ రాత్రి నీ బిడ్డల కొరకు అడుగుతున్నాను తండ్రి. నాయన నీ బిడ్డల కన్నీటి నాట్యంగా మార్చాలి. ఒక దినము నీ బిడ్డలు సాక్షులుగా నిలబడి, నాయన విమోచించబడిన ప్రజలు నీ కృప పొంది ఎలా వర్ధిల్లుతారు, అలాగే ఈ సంఘములో వర్ధిల్లుతూ నీ సాక్షులుగా ఉండాలి ప్రభువా. హల్లెలూయా. నేను కాదు ప్రభువా, మీరు నీ బిడ్డలను తాకండి అయ్యా. ఆ గొర్రెపిల్ల రక్తము ఈ చేతిలో నుంచి నీ బిడ్డల మీదకు ప్రోక్షించబడును గాక నాయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేయి పెట్టిన వాళ్ళు వెళ్ళిపోండి ప్రభువా. ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, ఈ కుటుంబం అంతా నీ నామములు విమోచించబడును గాక. ఆమేన్ ప్రభువా. ఈ సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఈ బిడ్డ నాయన నీ రక్తములో విమోచించబడు నాయన. ఈ బిడ్డ కుటుంబం అంతా కూడా
నీ గొర్రెపిల్ల రక్తములో కడగబడి విమోచించబడినట్లుగా సహాయం చేయి ప్రభా. ఇదిగో ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కుటుంబం గొర్రెపిల్ల రక్తములో విమోచించబడి నాయన నీ కృప పొందుటకు సహాయం చేయి నాయన. ఆమేన్ ప్రభా. ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. కన్నీరే నాయన ప్రభా అన్నపానములుగా చెప్పుకోలేని బాధతో నాయన కుమిలిపోతున్న ఈ బిడ్డ కుటుంబం ఈ రాత్రి నీ రక్తము చేత విమోచించబడి నాయన నీ వెలుగు పొందిన కుటుంబముగా, నీ ఆశీర్వాదం పొందిన కుటుంబముగా ఈ కుటుంబం ఉండునుగాక ప్రభా, ఉండునుగాక. బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. నీ గొర్రెపిల్ల రక్తం ఈ గృహం మీద ప్రోక్షిస్తున్నాను ప్రభా. నాయన విమోచించబడినటువంటి కుటుంబముగా ఈ కుటుంబం ఉండునుగాక ప్రభా. ఇదిగో ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఈ కుటుంబము నీ గొర్రెపిల్ల రక్తములో విమోచించబడి నాయన నీ కృప పొందుటకు సహాయం చేయి నాయన. నాయన ఈ వృద్ధాప్రేమలో ఉన్న నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలు అందరూ కూడా నాయన గొర్రెపిల్ల రక్తములో విమోచించబడి ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండుటకు సహాయం చేయి ప్రభా. బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఈ కన్నీటిని ప్రభా చూస్తున్న దేవుడు ప్రభా, ఒక్క బొట్టు కూడా నువ్వు వద్దు అని నాయన త్రోసివేయు ప్రభువా. నీ రక్తములో ఈ కుటుంబాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. గొర్రెపిల్ల రక్తము నీ కుటుంబం మీద ప్రోక్షిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలు నీ సాక్షులుగా ప్రభువా జీవించాలి నాయన. తల ఎత్తుకుని ప్రభువా నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను సిగ్గుపరచడని ప్రభువా నాయన నీ బిడ్డ వెలుగెత్తి సాక్ష్యం ఇచ్చి నిన్ను గనపరచున్నట్లుగా ఈ కుటుంబంలో ఈ రాత్రి నీ కార్యం జరుగునుగాక ప్రభువా, జరుగునుగాక తండ్రి. కృప చూపును, ధైర్యంగా ఉండము ప్రభువా. నీకు వందనాలు. బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఈ కుటుంబం విమోచించబడిన కుటుంబముగా, గొర్రెపిల్ల రక్తములో ప్రభువా విమోచించబడిన కుటుంబముగా ఉండునుగాక ప్రభువా నాయన. బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ కుటుంబం నీ రక్తములో విమోచించబడి నాయన నీ సాక్షులుగా ఉండుటకు సహాయం చేయి నాయన. బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబం గొర్రెపిల్ల రక్తములు విమోచించబడి ప్రభువా నీ కృప పొందిన కుటుంబముగా ఉండునుగాక ప్రభువా, ఉండునుగాక. హల్లెలూయా. ఈ బిడ్డను దీవించండి ప్రభువా, ఈ బిడ్డను దీవించండి ప్రభువా. ఇదిగో నాయన నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డ కన్నీటి నాట్యంగా మార్చి గొర్రెపిల్ల రక్తములు ఈ కుటుంబాన్ని విమోచించు ప్రభువా, విమోచించు నాయన. నీ బిడ్డలు నీ సాక్షులు ఉండునుగాక ప్రభువా. ఈ వృద్ధాప్రేమలో నాయన తల్లి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఈ మీ బిడ్డలందరూ కూడా గొర్రెపిల్ల రక్తములో విడిపించబడి విమోచించబడి నీ సాక్షులు ఉండునుగాక ప్రభువా. బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఈ కుటుంబం విమోచించబడిన కుటుంబముగా నాయన నీకు స్తోత్రాలు, నీ సాక్షులుగా ఉండునట్లుగా నీ రక్తముతో శుద్ధి చేయి ప్రభువా ఈ కుటుంబాన్ని. ప్రభువా నీకు వందనాలు. బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీ గొర్రెపిల్ల రక్తమును ఈ కుటుంబం మీద ప్రోక్షిస్తున్నాను నాయన. నీ రక్తముతో విమోచించబడి ప్రభువా, విమోచించబడిన వారు జయ గీతములు పాడినట్లుగా నీ బిడ్డలు నాయన జయ గీతములు పాడుటకు సహాయం చేయి. బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. నీ గొర్రెపిల్ల రక్తమును ఈ కుటుంబం మీద, బిడ్డల మీద ప్రోక్షించి విమోచించబడిన కుటుంబముగా ఉండుటకు సహాయం చేయి నాయన. ఈ సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబం విమోచించండి నాయన. నీ గొర్రెపిల్ల రక్తములో నాయన భర్త బిడ్డలు అందరూ కూడా విమోచించబడి ప్రభువా నాయన నీ స్తోత్రాలు తండ్రి. ఆనంద సంతోషదాయకమైన కుటుంబముగా ఈ కుటుంబం ఉండుటకు సహాయం చేయి నాయన. ఆమేన్, ఆమేన్. ఈ బిడ్డ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా నాయన. నీ గొర్రెపిల్ల రక్తమును ఈ కుటుంబం మీద ప్రోక్షించి నాయన ఈ కుటుంబాన్ని విమోచించండి. ఈ సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాను. గొర్రెపిల్ల రక్తం ఈ కుటుంబం మీద ప్రోక్షించబడి విమోచించబడునుగాక. ఆమేన్. ఈ బిడ్డ కొరకు ఆశీర్వదించు. ఈ బిడ్డను ఆశీర్వదించు ప్రభు. ఈ కుటుంబం కూడా నీ సిలువ రక్తములు విమోచించబడునుగాక నాయన. ఆమేన్, ఆమేన్. ప్రభా ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబం మీద నీ రక్తమును ప్రోక్షిస్తున్నాను నాయన. నీ గొర్రెపిల్ల రక్తములో విమోచించబడునుగాక. ఆమేన్. ప్రభా ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. గొర్రెపిల్ల రక్తములో ఈ కుటుంబం విమోచించబడి తల ఎత్తుకుని గౌరవముగా జీవించినట్లుగా కృప చూపు నాయన. ఆమేన్. ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి. ఈ బిడ్డను దీవించండి. బిడ్డను దీవించండి. హల్లెలూయా. ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. నీ గొర్రెపిల్ల రక్తము ఈ కుటుంబం మీద ప్రోక్షించబడి విమోచించబడునుగాక. ఆమేన్. బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. నీ రక్తాన్ని ప్రోక్షించి విమోచించు నాయన. ఆమేన్. ప్రభా నాయన కొరకు ప్రార్థిస్తున్నాను. నీ గొర్రెపిల్ల రక్తం ఈ కుటుంబం మీద ప్రోక్షించబడి బిడ్డలు అందరూ కూడా నాయన తండ్రి నాయన విమోచించబడిన ప్రజలుగా ఆ నాయన వెలుగు పొందిన కుటుంబము ఈ కుటుంబం ఉండునుగాక నాయన. ఆమె బిడ్డ కొరకు నాయన వృద్ధాప్యులున్న నాయన కొరకు ప్రార్థిస్తున్నాను. నీ గొర్రెపిల్ల రక్తము ఈయన మీద, ఈ కుటుంబ సభ్యుల మీద ప్రోక్షించి విమోచించండి ప్రభువా నీకు వందనాలు. దేవానికి స్తోత్రాలు. సహోదరులకు ప్రార్థిస్తున్నాను. నీ గొర్రెపిల్ల రక్తములు ఈ కుటుంబం నాయన భార్య బిడ్డలు విమోచించబడి, తల్లిదండ్రులు విమోచించబడి నాయన ఆశీర్వదించబడిన కుటుంబం ఈ కుటుంబం ఉండునుగాక నాయన. హల్లెలూయా. నీకే స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం అలాగనే నిలిచి అలాగనే
ఈ రాత్రి దేవుడు తన దాసుల ద్వారా మనతో మాట్లాడారు. ఆయన రక్తమును ప్రోక్షించడం ద్వారా గొప్ప విడుదల మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మన కుటుంబాల్లో ఏ రోగములు, ఏ శాపములు, ఏ శపించబడిన అనుభవాలు, ఏ రుగ్మతులు లేకుండా గొప్ప విడుదల దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అందరం కూడా చేతులతో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. తన దాసులు యేసుపదమయ్య గారిని వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన శాపం నుంచి విమోచించి అద్భుతంగా ఈ రోజున అనేక స్థలాల్లో నిలబెట్టి అద్భుతంగా వాడుకుంటూ ఉన్నారు. స్తోత్రం అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. ఈ రాత్రి స్థలములో ఈ కుడికులోకి వచ్చిన ప్రతి బిడ్డతో మా అందరితో మాట్లాడి ఉన్నారు తండ్రి. స్తోత్రములయ్యా. కన్నీళ్ళే కుటుంబంలో ఉన్నాయో, వ్యాధులే బిడ్డల కుటుంబంలో ఉన్నాయో, మీ దాసులు హస్త నిక్షేపణ చేయటం ద్వారా ప్రభు ఇదిగో తండ్రి స్తోత్రములు. గొప్ప విడుదల మీరు మాట్లాడటం ద్వారా విడిపించినందుకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కన్నీరు కూడా మీరు తుడిచినందుకై స్తోత్రాలు. ప్రతి శాపాన్ని మీరు పోగొట్టినందుకు మీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా. ప్రతి బిడ్డ శిరస్సుల మీద, వారి కుటుంబాల మీద అమూల్యమైన శ్రేష్టమైనటువంటి మీ రక్తమును ప్రోక్షించినందుకు మీకు స్తోత్రములు. స్తోత్రములయ్యా ప్రభువా. మీ రక్తమును ప్రోక్షణ చేసినందుకు స్తోత్రాలు. మీ రక్తము ద్వారా విమోచించినందుకు స్తోత్రాలు. జయము కలుగు చేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ప్రభు నీకు స్తోత్రములు. ఇదిగో వారి కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్నటువంటి అంధకార క్రియలను కూడా బంధిస్తూ ఉన్నామయ్యా, లయపరుస్తూ ఉన్నాము తండ్రి. స్తోత్రములయ్యా ప్రభువా మీకు స్తోత్రములు. సమాధానము మీ బిడ్డలకు కలుగును గాక. గొప్ప విడుదల మీ బిడ్డలకు కలుగును గాక. గొప్ప స్వస్థత మీ బిడ్డలకు కలుగును గాక. గొప్ప ఆనందం మీ బిడ్డలకు మీ పేరిట కలుగును గాక. మీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. మహిమ పొందుకోండి నాయన. ఈ రాత్రి మీ దాసుల ద్వారా మాట్లాడిన ఉపదేశం మీ బిడ్డల హృదయాల్లో ముద్రించిన ఆయన ప్రతి దినము వారి ప్రభు గొప్ప విడుదలను పొందేటట్లుగా చేయండి తండ్రి. మంచి వాతావరణం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. ఈ రాత్రి సన్నిధి జరగదేమో అనుకున్నటువంటి సందర్భంలో ప్రభు ఊహించని రీతిలో ప్రభా ఇదిగో మీరు తోడైన ఆయన ఆశించిన వాటికంటే అత్యధికంగా కార్యములు చేయగలిగిన మీరు ప్రభా ఇదిగో ఇక్కడ నిలిచి మీరు ఈ కార్యం జరిపించినందుకు స్తోత్రములు తండ్రి. ఇంకా జరగనైన 2 దినాలు కూడా మహిమకరంగా అనేక మంది నడిపించి జరిపించిన తండ్రి స్తోత్రాలు. ఈ రాత్రి యేసుపదమయ్య గారిని ఏ విధంగా వాడుకున్నారో 2 రాత్రులు జాన్సన్ అయ్య గారిని కూడా అద్భుతంగా మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రములయ్యా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ మేము అనేక రోజులుగా ప్రార్థిస్తున్నా, ఈ స్థలములో అడుగు పెట్టు ప్రతి బిడ్డ గొప్ప విడుదల కలగాలని ప్రభా, నెమ్మదితో వెళ్ళాలని, రక్షణ పొంది వెళ్ళాలని, స్వస్థతను పొంది వెళ్ళాలని, అప్పుడున్న బాధల నుంచి విడుదల పొందాలని. హల్లెలూయా. ఆ కార్యములో జరుగునుగా ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రబా షబారికాద రబాలతురాల. హల్లెలూయా. గొప్ప విడుదలతో మీ బిడ్డలు నడిపించబడుదురు గాక. మహిమ పొందుకోండి. యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అలాగే ఆశీర్వాదం పొందుకుందాం దైవజనులు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరం అలాగనే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మన తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నిన సహవాసము, సమాధానము రేపు ఎల్లుండు జరుగుతున్న సభలకు, అలాగే ఈ సభలను నిర్వహించి నడిపిస్తూ ఉన్న దైవజనులు అజరియా గారికి, అలాగే దైవ సేవకురాలు మమతా గారికి, వారి బిడ్డలకు, సంఘస్థులకి, గ్రామస్తులకి, కూడిన మనందరికీ దేవుని కృప, దీవెన, ఆశీర్వాదములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమునకే జయము, యేసు రక్తమునకే జయం. జై యేసు, జై యేసు, జై జై యేసు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. అయిపోయిందా?